ఆగ్రా రైల్వే స్టేషన్లో దిగాను. 2 days ట్రైన్ జర్నీ సరదా తీరిపోయింది. అర్జెంట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాలి. కానీ దగ్గరలో ఉన్న డార్మెటరీకి వెళ్దాం. ఇది స్టేషన్ బయట. ఇక్కడ ట్యాక్సీలు, ఆటోలు ఏవైనా పట్టుకుని మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక 7 కల్లా బయలుదేరదాం. ఇది డార్మెటరీ. బయట నుండి ఎలా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇది చూడగానే నాకు కొంచెం హాస్టల్ ఫీలింగ్ లా ఉంది. ఈ డోర్ తీసి చూద్దాం లోపల రూమ్ ఎలా ఉంది. రూమ్ అయితే బాగానే ఉంది, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. సింగిల్ పర్సన్ పడుకోవడానికి ఒక బెడ్, ఇదిగానే ఉంది రూము. పైన చూస్తే ఒక ఫ్యాన్, 2 లైట్లు వెలుగుతున్నాయి కానీ ఫ్యాన్ మాత్రం తిరగట్లా. కానీ ఆ చలికి ఫ్యాన్ వేసుకోబుద్ధి వేయలేదు. ఇప్పుడే డార్మెంటరీ నుండి బయటకు వచ్చాను. బయట చాలా మంచి ఉంది, అలాగే చలి కూడా ఉంది. స్టేషన్ బయట ఆటో మాట్లాడుకోవాలి ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళడానికి. చూడండి మంచి అంత ఉంది, అసలు రోడ్డే కనబడట్లేదు. వ్యూ తీద్దామన్నా కూడా అవ్వట్లేదు. చూడండి స్టేషన్ చూడండి అలా ఉన్నది, ఫుల్ మంచు. ఆటో మాట్లాడుకుని తాజ్మహల్ దగ్గరికి వెళ్తాం. ఈ బ్యాటరీ ఆటోలో వెళ్తుంటే చాలా చలిగా ఉంది. ఆడ చూడండి ఎన్ని కప్పుకున్నాడు, ఆడికన్నా ఎక్కువ కప్పుకున్నాం మేము. అసలు రోడ్డు మీద ఫుల్ మంచు, ఎక్కడ చూసినా మంచు. కారు ఏదో కాలిపోయింది. చూడండి రోడ్డు చూడండి. ఇప్పుడే తాజ్మహల్ దగ్గరికి వచ్చాం, గేట్ దాటాం. లోపల నెమ్మది నడుస్తున్నాం. నేను 7 o'clock ఎవరు ఉండరు అనుకుంటున్నాను, కానీ చాలామంది అంటే ఇక్కడ వాకింగ్ కూడా వస్తారంట లోపలికి. గేట్ 1 వరకే వాకింగ్ చేసుకుని వెళ్తారు. గేట్ 2 నుంచి ఇంక టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. ఇప్పుడు సినిమాల్లో చూడడమే, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఏదో దాని స్టోరీ ఉంది. ప్లెజెంట్గా ఉంది, మార్నింగ్ కాబట్టి క్వార్టర్లో స్ట్రైట్ అంత అవుతుంది టైము. చూడండి మంచు మాత్రం పోలే. లోపల తాజ్మహల్ కనబడతా. జనాలు మాత్రం బాగానే వస్తున్నాయి. కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాం. లోపల చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ కదా, మనమే ఫస్ట్ టికెట్ అనుకుంటున్నాను నేను. బాగుంది. మంచు మాత్రం చాలా ఎక్కువ ఉందండి. ఇది మంచో తెలియట్లేదు, పొల్యూషన్ తెలియట్లేదు. చూడండి మంచు ఎలా ఉందో. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడు మన ఇండియా వండర్ని చూడబోతున్నాను. పదండి లోపలికి వెళ్ళి మన ఇండియా వండర్ని చూద్దాం.
నేనేదో అనుకుని తీశాను. కానీ అక్కడ తాజ్‌మహల్ ఇది కనిపిస్తుంది. అలా ముందుకెళ్తే తాజ్‌మహల్ కనబడుతదేమో అని అలా నడుస్తున్నాను. కానీ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మనం నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఎలాగ ఉందో టీవీలో అలాగే ఉంది. పెద్ద మార్పు చేర్పు నాకేం కనిపించలేదు. అంటే అస్సల ఇదిగోండి లైట్‌గా కనబడుతుంది తాజ్‌మహల్. కానీ నేను రాబోతులుగా చాలా మంది ఉన్నారు లోపల. ఏదో 'బాలు' సినిమాలో చూడడమే. తర్వాత ఇది రియల్‌గా చూడడం. చాలా బాగుందండి. బాగా కట్టించారు. ఇది యమునా రివర్. తాజ్‌మహల్ పక్క నుండి వెళ్తుంది. ఆ పాలరాయి కూడా స్టోన్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది. ఏదో అండర్ గ్రౌండ్ అంట. మరి దీని లోపల ఏముంటుందో మిస్టరీస్ ఏంటో కానీ తాజ్‌మహల్‌కి యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు వస్తున్నాయి. తాజ్‌మహల్ మిస్టరీ అని కొడుతుంది. బాగుందండి స్టోన్. స్టోన్ మాత్రం అలా ఓల్డ్ అయినట్టు లేదు కానీ చాలా బాగుంది. కానీ తాజ్‌మహల్ నాకు దగ్గర నుండి కన్నా దూరం నుంచి చూస్తేనే నాకు చాలా నచ్చింది. దగ్గరికి వెళ్తే అంతే అనిపించలేదు నాకు. నా ఒపీనియన్. దూరం నుంచి చూస్తే చాలా అందంగా కనబడుతుంది తాజ్‌మహల్. తాజ్‌మహల్ అయిపోయింది. ఇంకా గేట్ 1 దగ్గరికి వెళ్ళడానికి ఇలా బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. దాని మీదకి ఎక్కి వెళ్తున్నాం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మెట్రో స్టేషన్కి వెళ్ళాం. తాజ్‌మహల్ మెట్రో స్టేషన్. ఇక్కడి నుంచి మంకమేశ్వర్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా నా ముందు వచ్చి ఆగింది డోరు. మెట్రో డోరు. లోపలికి వెళ్ళిపోదాం. మంకమేశ్వర్ మెట్రో స్టేషన్లో దిగి అక్కడ ఆపోజిట్లో మథురా బస్సులు ఉంటాయి. అది ఎక్కెళ్దాం. శ్రీకృష్ణుడి జన్మభూమి అంట. నెక్స్ట్ వీడియోలో మథురాలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.